దేవునికి మహిమ కృతజ్ఞత స్తోత్రాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నా పేరు హరీష అని. నేను కర్ణాటక నుంచి వచ్చినాను. సెప్టెంబర్లో నెలలో ఒంగోలులో మా ఊరిని ఇంకా కిడ్నీ సమస్యని ఇంకా అన్నూరాలు ఆ చిన్నోడు దేవుడు దిన కనసులా ఈ తైలాభిషేక తోడుకొని నేను స్వస్థత ఇస్తాననేసి ఒక దర్శనం వచ్చే వాళ్ళకి దగ్గరికి చెప్పి వాళ్ళు వస్తారా లేదా అనేసి నేనే వాళ్ళకి బస్ ఛార్జ్ అంతా పెట్టుకొని తోడుకొని వచ్చింది మేడం ఒంగోలుకి. ఆడ వచ్చి ఆయనకి కుసునదప్పుడు నేను చెప్తే ఇడంతా అద్భుతాలు కార్యాలు అన్నీ దేవుడు చేస్తూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం పెట్టు, నమ్మకం పెట్టు. నువ్వు ఆ చీటీలు రాసుకొని పోయి దైవ జనాలు ప్రేయర్ చేస్తారు. ఆ మెట్టుక నువ్వు పోయి హాస్పిటల్లో పోయినారో ఆడే పోయి టెస్ట్ చేసుకో, నార్మల్ వచ్చి ఉంటుంది. వచ్చే నెలలో వచ్చి సాక్షి చెప్పు అని వాళ్ళ దగ్గర నేను చెప్పింటిని. అట్లే వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసిన పోయినాక పోయిన నెల దానికి వాళ్ళు పోయి ఆ హాస్పిటల్లో వాళ్ళకి చెప్పిండ్రంట ఆపరేషన్ చేయాలప్ప కిడ్నీలో రాళ్ళు ఉందని. అదే హాస్పిటల్ వచ్చి ఒంగోలులో వచ్చి ప్రేయర్ చేసుకొని పోయిన దానికి ఆ హాస్పిటల్లో పోయి పెయిన్ ఎక్కువైందంట. డాక్టర్లు తిరిగి మళ్ళీ చెక్ చేసి చెప్పారంట అది రాళ్ళలో యూరిన్ ద్వారా బయట వచ్చేస్తుందప్ప అనేసి డాక్టరే చెప్పారంట. దేవుడు అద్భుతంగా చిన్నవాడికి ఆపరేషన్ లేకుండా కిడ్నీకి ఇంకా స్వస్థత ఇచ్చిండారు. దానికి దేవునికి మహిమ. చూడండి, వారు కర్ణాటక నుంచి వచ్చి వారు టెస్ట్ మనీ ఇస్తున్నారు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం అంటే వారు ఈ తైలాభిషేక ఆరాధనకి కర్ణాటక నుండి ప్రతి నెల వారు ఒంగోలులో కావచ్చు, లేకపోతే గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, మిస్ కాకుండా ఏదో ఒక ఆరాధనలో వారు పాల్గొంటూ వస్తున్నారండి. ఇక్కడ జరిగే అద్భుత కార్యాలు వారు చూస్తున్నారు, వింటున్నారు. మరి ఇక్కడ విన్న కార్యాలు ఇక్కడనే వదిలేయకుండా ఇక్కడ చూస్తున్న ప్రతి అద్భుతాన్ని గురించి వారి యొక్క ప్రాంతాల్లో వారికి అందరికీ తెలియచేస్తున్నారు. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి మరి ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తూ వస్తున్నారు. అయితే లాస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ మాసంలో వారితో పాటు ఒక అన్యుల కుటుంబాన్ని తీసుకొని వచ్చారండి. కారణం ఏంటంటే వారి యొక్క అంటే ఇద్దరు భార్యాభర్తలను తీసుకొని వచ్చారు. ఆ యొక్క మరి సహోదరుడికి కిడ్నీలో స్టోన్స్ ఉండి విపరీతంగా బాధపడుతున్నారు. అయితే సహోదరుడు ఏం చెప్పారంటే తైలాభిషేక ఆరాధనలో దేవుడు గొప్పగా కదులుతూ దైవజనుల ద్వారా కార్యాలు జరిగిస్తున్నారు. దైవజనుడు తైలాభిషేకం చేస్తే మీకు మేలు జరుగుతుంది, రండి అని చెప్పి సహోదరుని తీసుకొని రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తైలాభిషేక ఆరాధన జరిగించుకుని వెళ్ళి ఉన్నారు. అయితే సహోదరు చెప్పారు మీ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వస్తాయి. మరి అంతకుముందు డాక్టర్ చెప్పారంట తన కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పి వాళ్ళు ఆపరేషన్ చేయాలనేసి సిద్ధపడి వెళ్ళేసిండ్రు. 60,000 అవుతుంది, ఆపరేషన్ చేయాలా, మీకు కిడ్నీలో రాళ్ళు ఉంది, అదే పెయిన్ కడుపున పని. దానికి వాళ్ళు నాకు చెప్పినప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉందనేసి మీకు వద్దు, నేను ఆడ తైలక తోడుకొని పోతాను, దేవుడు అద్భుతం చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, మీరు నమ్మకలేదంటే నన్ను నమ్మకం ఉంది, ప్రార్థన చేస్తాము అనేసి తోడుకొని వచ్చింది. క్యాన్సర్ ఆడ ఆపరేషన్ క్యాన్సర్ చేసుకొని తోడుకొని వచ్చింది. ఓకే చూడండి సహోదరుడు వారు చెప్తున్న మాట ఏంటంటే డాక్టర్ అంట నీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి, మరి నీకు చాలా ధనం అవుతుందని చెప్పి 50,000 వరకు అవుతుందని చెప్పి అన్నారంట. అయితే ఈ సహోదరుడు వారికి చెప్పారంట, వారు ఆపరేషన్కి రెడీ అయిపోయారు, ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నారు. కానీ సహోదరుడు చెప్పారంటే మీకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, నేను తైలాభిషేక ఆరాధన తీసుకుని వెళ్తా, నేనైతే నమ్ముతున్నా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తారు, మీకు ఆపరేషన్ పడదు, మీరు అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు స్వస్థపరుస్తారని సహోదరుడు చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తైలాభిషేకం జరిగించుకొని వారు వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి చూపించుకున్నప్పుడు డాక్టర్ చెప్పారంట నీకు ఆపరేషన్ పడదు, ఆ స్టోన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయని డాక్టర్ చెప్పారంట. అద్భుత రీతిగా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ కుమారుడికి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారని వారు సాక్ష్యం ఇస్తున్నారండి. నిజంగా మరి ఈ సహోదరుడు యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి ఆ కుమారుడికి దేవుడు స్వస్థత ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కూడా ప్రభువుకు స్తోత్రం చెప్దాం.